రైట్ బిజినెస్ బ్రీఫ్ చూద్దాం. 2 ఏళ్లకి ఎలాంటి లావాదేవీలు లేకుండా ఇనాపరేటివ్గా ఉన్న ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ లేదంటూ ఛార్జీలను వేయవద్దని బ్యాంకులను ఆదేశించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే స్కాలర్షిప్ డబ్బులు తీసుకోవడానికి లేదా ప్రత్యక్ష నగదు బదిలీల కోసం తీసుకున్న అకౌంట్స్లో 2 ఏళ్లకు పైగా ఎలాంటి లావాదేవీలు జరగకపోయినా వాటిని ఇనాపరేటివ్ ఖాతాలుగా పేర్కొన రాదని కూడా స్పష్టం చేసింది ఆర్బీఐ. ఇక అమెరికాలో మహిళా ఆరోగ్య ఆహార సంబంధమైన ఔషధాల బయోటెక్నాలజీ సంస్థ మెనోలియాబ్స్ను కొనుగోలు చేసింది ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్. దీంతో మెనోలియాబ్స్కు చెందిన 7 బ్రాండెడ్ మందులు రెడ్డీస్ పరిధిలోకి వస్తాయి. మరోవైపు అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై సెబీ జరుపుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది సుప్రీంకోర్టు. పెండింగ్లో ఉన్న 2 కేసులపై దర్యాప్తును 3 నెలల్లో పూర్తి చేయాలని సెబీని 3 న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశించింది. Right, so let's take insight from Karunya about this business. Good morning, Karunya. So let's start with global cues. So profit bookings అయితే చాలా జరిగాయి, బట్ యూఎస్ మార్కెట్ లోలోనే ఎండ్ అయిన దాఖలాలు మనం చూస్తున్నాం. సో ఎలా చూడాలి అండ్ వాట్ ఆర్ ద అదర్ అప్డేట్స్? వెల్ క్యూస్ బాగా వీక్ గా మ్యూటెడ్ గా ఉన్నాయి అండ్ యుఎస్ లో డెఫినెట్లీ మేము నిన్న ప్రాఫిట్ బుకింగ్ చూసాము. డావ్ అండ్ ఎస్ఎన్పి రెండు కూడా 0.8% లాసెస్ తో క్లోజ్ అయ్యాయి. నాస్డాక్ 1.2%. సో ఆ టెక్ సెల్లింగ్ ఏది నడుస్తోందో, ఇన్ఫాక్ట్ యాపిల్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లూజర్స్ ఎస్టర్డే. మళ్ళీ ఒకసారి అఫ్ కోర్స్ మొన్న మేము చూసాం బార్క్లేస్ డౌన్ గ్రేడ్ తర్వాత 4% యాపిల్ షేర్ స్లైడ్ అవుతూ. సో ఆ స్లైడ్ ఏమో ఇంకా కంటిన్యూ అయింది. నిన్న కూడా యాపిల్లో మేము స్ట్రాంగ్ సెల్లింగ్ చూసాం. However, one interesting thing is US, the Federal Reserve minutes release అయ్యాయి. సో వాళ్ళు ఇండికేట్ చేశారు దట్ ఇన్ఫ్లేషన్ బాగా కంట్రోల్డ్ గా ఉంది. సో దెర్ ఆర్ నో రెడ్ ఫ్లాగ్స్ యాజ్ సచ్ యాజ్ ఫార్ ఎస్ ఇన్ఫ్లేషన్ ఇస్ కన్సర్న్. బట్ యా, హ్యాండ్ ఓవర్ అయినా వీక్ గానే ఉండేది అండ్ టెక్ సెల్లింగ్ వాజ్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఎస్టర్డే. ఇవాళ ఏషియా ఎక్విటీ మార్కెట్స్ నేను చూస్తే అక్రాస్ ద బోర్డ్ ఇట్స్ అ సీ ఆఫ్ రెడ్. Australia index ASX 0.3% down, Nikkei 1.2% down, Kospi is 1% down, Hang Seng is 0.5% down, Shanghai kuda 0.7% losses to trade out on the. So Japan of course is leading the losses. Investors are still assessing US Fed Reserve minutes of meeting ఏవి నిన్న రిలీజ్ అయ్యాయి రాత్రి. వాటిల్ని ఇంకా ఇన్వెస్టర్ కమ్యూనిటీ అసెస్ చేస్తోంది. కానీ అఫ్ కోర్స్ రబ్ ఆఫ్ ఎఫెక్ట్ బాగా నెగటివ్ గానే అయింది వాల్ స్ట్రీట్ ది ఏషియా ఎక్విటీ మార్కెట్స్ లోనే. అండ్ ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ మేము చూస్తే వీ షుడ్ బి రెడీ ఫర్ అ వీక్ స్టార్ట్ అగైన్. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఇండియన్ ఎక్విటీ మార్కెట్స్ లో కూడా చూడొచ్చు. అఫ్ కోర్స్ రీసెంట్ ర్యాలీ తర్వాత దిస్ ఇస్ ఓన్లీ నార్మల్, దిస్ ఇస్ ఓన్లీ న్యాచురల్. అండ్ అఫ్ కోర్స్ నెక్స్ట్ వీక్ నుంచి ఎర్నింగ్ సీజన్ కూడా మొదలవుతోంది. సో ఇన్వెస్టర్స్ కొంచెం కాషియస్ గా ఉండడం న్యాచురల్ అండ్ ఇట్స్ యూజువల్ మార్కెట్స్ లోనే అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది. సో ఐ డోంట్ థింక్ దిస్ ఎనీథింగ్ టు వరీ అబౌట్. కానీ క్యూస్ డెఫినెట్లీ కొంచెం వీక్ గానే ఉన్నాయి. ఓకే, సో వాట్ అబౌట్ స్టాక్స్ అండ్ న్యూస్? ఏం ఉండబోతున్నాయి ఇవాళ ఫోకస్ లో? ఓకే, వేదాంత డెఫినెట్లీ ఫోకస్ లో ఉంటుంది. నిన్న కూడా మేము వ్యూవర్స్ కి చెప్పాము దట్ వాళ్ళు బాండ్ హోల్డర్స్ కోసం ఇంకా టైం బై చేయడానికి ట్రై చేస్తున్నారు. సో నౌ వాట్ వి అండర్స్టాండ్ ఇస్ వేదాంత ది పేరెంట్ కంపెనీ వేదాంత రిసోర్సెస్ కి బాండ్ హోల్డర్స్ సపోర్ట్ దొరికింది టు రీస్ట్రక్చర్ 4 series ఆఫ్ బాండ్స్. వాళ్ళకి ఇంకా కొంచెం టైం ఉన్నది టు రీపే దేర్ డెట్. Q3 అప్డేట్స్ వస్తున్నాయి. సో ఇండస్ఇండ్ బ్యాంక్ ఫోకస్ లో ఉంటుంది. వాళ్ళ డిపాజిట్స్ 3.7 lakh crore rupees వచ్చాయి. సో 13% గ్రోత్ అక్కడ అయింది. అడ్వాన్సెస్ లో 20% గ్రోత్ మేము చూసాం. కాసా రేషియో 38.5% ఉండేది వర్సెస్ 42% YOY. సో కాసా రేషియోలో కొంచెం డిప్ అయింది స్లైట్ గా. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ది కూడా Q3 అప్డేట్ వచ్చింది. డిపాజిట్స్ లో 29% గ్రోత్, డిస్బర్స్మెంట్స్ లో 17% గ్రోత్ వాళ్ళు డెలివర్ చేశారు. ఐఎక్స్ ఇండియా ఎనర్జీ ఎక్స్చేంజ్ కూడా బిజినెస్ అప్డేట్ ఇచ్చింది ప్రీవియస్ క్వార్టర్ కోసం. ఓవరాల్ వాల్యూమ్స్ లో 17% వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ డెలివర్ చేశారు. డిసెంబర్ వాల్యూమ్ లో 15% గ్రోత్ అయింది. అండ్ డిసెంబర్ ది టోటల్ ఎలక్ట్రిసిటీ వాల్యూమ్ లో 8.7% గ్రోత్ అయింది. సో ఐఎక్స్ కూడా ఇవాళ విల్ బి వన్ ఆఫ్ ద బజింగ్ స్టాక్స్. మీన్వైల్ ఇంకా న్యూస్ డెవలప్మెంట్స్ గురించి మేము మాట్లాడితే, టొరెంట్ పవర్ గుజరాత్ గవర్నమెంట్ తో 4 MOUs సైన్ చేసింది వర్త్ 47,350 crore rupees. ఎన్హెచ్పిసి కూడా గుజరాత్ పవర్ కార్పొరేషన్ తో ఒక MOU సైన్ చేసింది, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ 4,000 crore కోసం. ఇన్ ద కుప్ప పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఏది గుజరాత్ లోని సిచ్యువేటెడ్ ఉంది, ఛోటా ఉదయపూర్ లోని, దానికోసం ఈ MOU వాళ్ళు సైన్ చేశారు.
పిఎఫ్సి కూడా గుజరాత్ గవర్నమెంట్ తో ఒక కొత్త ఎంఓయూ సైన్ చేసింది. 25,000 crore రూపీస్ దాని వాల్యూ ఉంది. Um, అదానీ పోర్ట్స్ కూడా ఫండ్ రేజ్ యాక్టివిటీ చేయబోతోంది. 5,000 కోట్లు వాళ్ళు ఎన్సిడి ద్వారా, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా రేస్ చేయబోతున్నారు. Telecom companies will be in focus. Bharti Airtel, the October net subscriber additions ఏమో 3.5 lakhs వచ్చింది. So it's dropped down to 3.5 lakhs. Reliance Jio 31.6 lakh new subscribers add చేసింది. Vodafone Idea ఏమో 20.4 lakh subscribers వాళ్ళకి లూజ్ అయ్యాయి. సో దే లాస్ట్ 20.4 lakh subscribers. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవాళ డెఫినెట్లీ ఫోకస్ లో ఉంటుంది. జియో ఫైనాన్షియల్ అండ్ బ్లాక్ రాక్ సెబీ తోటి పేపర్స్ ఫైల్ చేశారు ఇండియాలో మ్యూచువల్ ఫండ్ బిజినెస్ లాంచ్ చేయడానికి. Tax authorities continue to crack the whip. LIC ki 667.5 crore rupees the demand notice వాళ్ళు పంపించారు. In fact, Maruti will also be in the limelight for that. LTI Mindtree, Mumbai tax authorities 206 crore the tax demand notice పంపించారు కంపెనీకి. So that will also be in the limelight. సేల్ ది ప్లాన్స్ ఉండేది వాళ్ళది. సేలంలో స్టీల్ ప్లాంట్ ఉంది తమిళనాడులోని, దాన్ని వాళ్ళు ప్రైవేటైజ్ చేద్దామని ప్లాన్ చేశారు ఎర్లియర్, బట్ నౌ దే హ్యావ్ స్క్రాప్డ్ ద ప్రైవేటైజేషన్ ప్లాన్. చంబల్ ఫర్టిలైజర్ షేర్ బైబ్యాక్ కన్సిడర్ చేస్తుంది. January 8th ని వాళ్ళ బోర్డ్ మీటింగ్ ఉంది. సో దే విల్ డిసైడ్ వెదర్ టు డూ అ షేర్ బైబ్యాక్ అండ్ వాట్ ద ఫ్లోర్ ప్రైస్ విల్ బి. అండ్ లాస్ట్లీ స్మాల్ క్యాప్ కంపెనీ క్యూపిడ్ కూడా ఫోకస్ లో ఉంటుంది. మినర్వా వెంచర్స్ ఏమో 0.6% ఎక్విటీ కంపెనీలో కొనుక్కున్నారు. సో లాంగ్ లిస్ట్ అండ్ లాట్స్ ఆఫ్ న్యూస్ ఫ్లో ఇది మేము ట్రాక్ చేయాలి. సో మార్కెట్ క్యూస్ ఎలా ఉన్నా ఇండివిజువల్ స్టాక్స్ డిఫరెంట్ గా రియాక్ట్ చేయొచ్చు ఇవాళ. రైట్, అదానీ స్టాక్స్ కెన్ వి సీ అప్ నార్త్? We are already witnessing that, I guess. నిన్నే మేము చూసాము అండ్ దే వర్ ద టాప్ నిఫ్టీ గెయినర్స్ యాజ్ వెల్. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ వాళ్ళకి యునో చాలా పెద్ద రిలీఫ్ వచ్చింది ఫ్రమ్ సుప్రీం కోర్ట్ వర్డిక్ట్. సో యా, ఐ మీన్ దట్ ర్యాలీ కెన్ కంటిన్యూ. ఆల్ రైట్, థ్యాంక్స్ కరుణ్య. సో ఈవినింగ్ ఈరోజు ఎలాగా పర్ఫామ్ చేస్తాయి స్టాక్స్ అండ్ ట్రెండ్స్ విల్ డిస్కస్ ఇన్ ద ఈవినింగ్ బులెటిన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్ మార్నింగ్ సాక్షి మనీ మంత్ర. సో దట్స్ ఆల్ ఇన్ బిజినెస్ అప్డేట్స్ ఎట్ దిస్ అవర్.